మహాభారత యుద్ధానికి ఇరుపక్షాల వారు కురుక్షేత్ర యుద్ధంలో సిద్ధంగా ఉన్నారు. యుద్ధం మొదలయ్యే సమయానికి అర్జునుడు తన బంధువులను, గురువులను, మిత్రులను, కుటుంబ సభ్యులను వధించాల్సి వస్తుందని వేదన, సందేహం, దుఃఖం మరియు భయంతో కుంగిపోయాడు. అతను తన విల్లు అయిన గాంధీవాన్ని నేలపై పడేసి, నేను ఇలాంటి యుద్ధం చేయలేను, నాకు ఇది న్యాయం కాదు అని అంటాడు. అప్పుడు అతనికి సహాయం చేయడానికి ఉన్నది శ్రీకృష్ణుడు ఒక్కడే. అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు ఆయనను మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా నిలబెట్టేందుకు శ్రీకృష్ణుడు బోధించడం ప్రారంభించాడు. ఈ బోధననే భగవద్గీత అని అంటారు. అంటే ఇది ఒక దైవం ఒక మనిషితో మాట్లాడిన సంభాషణ. గీత యుద్ధంలో నుండి పుట్టలేదు, ఇది మనసులో పుట్టిన యుద్ధం. ప్రతి మనిషి జీవితంలో భయం వచ్చినప్పుడు, సందేహం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవద్గీత సమాధానం అవుతుంది. ఇది ఒక జీవన మార్గదర్శక గ్రంథం.